నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి తర్వాత ఇటీవల జరిగినటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. సో బొత్స సత్యనారాయణ గెలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నటువంటి కోటరిగా చెప్పుకున్నటువంటి కొంతమంది నేతలను ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్త టీంను ఆయన రెడీ చేసుకుంటున్నారు. 5గురితో కూడినటువంటి కీలక నేతలతో ఒక టీంను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు కూడా మనకు వైసీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక అంటే ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నుంచి వలసలు టీడీపీ కూటమిలోకి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఏమో వ్యక్తిగత కారణాలతో పార్టీకి రిజైన్ చేస్తుంటే మరికొంతమంది నేతలు బీజేపీ, జనసేన, టీడీపీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. సో దీంతో పార్టీ ప్రక్షాళన కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా అతి త్వరలో ప్రకటించబోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టబోతున్నారు. వారితో పాటు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను కూడా రద్దు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు కొంతమంది సీనియర్ నేతలకు కొన్ని ప్రాంతాల బాధ్యతలను ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. వీలైనంత త్వరలో దసరాలోగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అన్ని కమిటీలు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ రాబోయే 4 సంవత్సరాలు పార్టీ లైమ్లైట్లో ఉండాలంటే పోరాటాలు, ఉద్యమాలు, ప్రజల సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలి. కాబట్టి కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఇటీవల ఆయన తీసుకున్నారు. కార్యకర్తలు గత 10 ఏళ్లలో పార్టీకి అండగా నిలిచి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆ కార్యాచరణ ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సో దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా పూర్తిగా సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే టీడీపీలో కొంతమంది, కూటమిలో కొంతమంది అసంతృప్తిగా కొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్ల విషయంలో మొండి చేయి చూపించారు. అందులో చాలా కీలక నేతలు చంద్రబాబు అంటే రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి కొన్ని కీలక నేతలు, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటే ఒంటి కాళ్ళ మీద లేసేటువంటి నేతలకు ఆయన టికెట్ల విషయంలో మొండి చేయి చూపించారు. అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో వాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశపడినప్పటికీ కూడా వారంతా కూడా వారికి ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు. అందులో కీలకంగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్స్, గతంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి, అదేవిధంగా కృష్ణా జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత, అదేవిధంగా పిఠాపురం సంబంధించి, దాంతోపాటు ఆదోనికి సంబంధించి ఒక నేత, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కొంతమంది ఎక్కడైతే వీళ్ళు సీట్లు పొత్తులో భాగంగా అడాప్ట్ చేసుకున్నారో అక్కడ కీలక నేతలకు, పార్టీలోని కీలక నేతలకు చంద్రబాబు నాయుడు టికెట్లు నిరాకరించారు. ఖచ్చితంగా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న భావనలో కూడా ఉండిపోయారు. కానీ ఆయనకు మొండి చెయ్యి ఎదురైంది. ఇప్పుడు కేవలం ఒక నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా టీడీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. మరోవైపు ఒక వెలిగి ఏపీ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీలో ఆయనకు పెద్దగా ప్రియారిటీ లేదు. కనీసం ఆయనకు ఎమ్మెల్సీగానే అవకాశం ఇస్తారంటే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కూడా లేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసినటువంటి ఇప్పటికే అనేక అవమానాలు అక్కడ ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అక్కడ పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చూసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు గ్రామానికి వెళ్ళి అలజడి సృష్టించారు, ఆందోళన చేశారు. వీటన్నిటి ఎమ్మెల్సీ ఇచ్చి
మంత్రి పదవి తీసుకుంటారని కూడా ఆయన కూడా భావించారు. వీరితో పాటు కొంతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిపోయారు. మొన్నటి అంటే దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా ఆయన టీడీపీలో ఉంటూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా టికెట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు, ఎమ్మెల్సీ కూడా దక్కలేదు. ఆయనకు కూడా నామినేటెడ్ పోస్టుతో సరిపెడతారా అన్న చర్చ నడుస్తుంది. సో ఇటువంటి నేతలు కేవలం ఈ 4 నేతలే కాకుండా చాలామంది నేతలు కూడా, సీనియర్ నేతలు కూడా టీడీపీలో ఇప్పుడు అంటే తమను అవమానిస్తున్నారు, తమకు అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అధినేత సైతం తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. తమ క్యాడర్కు ఏం సమాధానం చెప్పుకోవాలి అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇందులో కొంతమంది ఒకరిద్దరు నేతలు, అంటే ఈ 4 కాకుండా ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. సో ఇందులో ఒకరిద్దరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎలాగూ ఇక్కడ ఉన్నా కూడా పనులు కావు, ఇక్కడ ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్రే పోషించాలి. అధికారంలో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళినా కూడా ప్రతిపక్ష పాత్రే పోషించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటే వచ్చేటువంటి అధికారంలోకి కనుక వైసీపీ వస్తే ఈ టైంలో కనుక మనం జాయిన్ అయితే వచ్చే 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తమకు ప్రియారిటీ ఇస్తారని కూడా ఒకరిద్దరు నేతలు భావిస్తున్నారు. కీలక నేతలుగా ఉన్నటువంటి గతంలో కీలకంగా టీడీపీలో పనిచేసినటువంటి ఇద్దరు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి అతి త్వరలో చేరబోతున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే కనుక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద టీడీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి సీనియర్ నేతలు, టికెట్లు రాని వాళ్ళు, ఇప్పుడు అప్రధాన పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ప్రియారిటీకి దూరమై జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇబ్బందులు పడుతున్నటువంటి నేతలు, వాళ్ళతో అవమానాలు గురవుతున్నటువంటి నేతలు, వీళ్ళంతా కూడా వీళ్ళందరిలో ఒకరిద్దరు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఇక రానున్న రోజుల్లో టీడీపీ నేతల్లో ఇంకా ఎంతమంది అసంతృప్త నేతలు ఉన్నారో కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు కావస్తున్నా కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. టీటీడీ, ఆర్టీసీ చైర్మన్ లాంటి కీలక పోస్టుల విషయంలో బీజేపీ, జనసేన, టీడీపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్న అభిప్రాయం కనిపిస్తుంది. మొత్తం మీద మెజారిటీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జనసేన పట్టుబడుతుందని తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా అదే రీతిలో పోస్టుల భర్తీ విషయంలో తమకు కూడా మెజారిటీ వాటా కావాలని వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి నేతల్లో ఇప్పుడు సర్దుబాటు చేయాల్సింది. ఆ సర్దుబాటులో సీనియర్ నేతలకు కనుక పోస్టులు రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇద్దరు కీలక నేతలు మాత్రం అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు కూడా మనకు ఇటు వైసీపీ వర్గాలు, అటు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.